హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. మీరంతా బాగున్నారా? దేవుని వాక్యములో, దేవుని దివ్య వాక్యములో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. దేవుణ్ణి ఎవరు నమ్ముతారో, దేవుని పైన ఎవరు ఆధారపడతారో వారందరికీ కూడా దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యము సెలవిచ్చే మాట, మనము ప్రభువుని నమ్మాలి, ప్రభు పైన ఆధారపడాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. మన సమస్యలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మనకున్నటువంటి పరిస్థితులు ఎట్లాంటివైనా మనము ఆ ప్రభువుకు అప్పగించుకుంటే ఆ ప్రభువు తప్పక మనకు ఆశ్రయముగా ఉండి ఆయన మనకు సహాయము చేస్తారు. దేవుని వాక్యములో 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదువుతుంటే అక్కడ యెహోషాపాతు ఉన్నారు. ఆయన పైకి మోయాబీయులు, మాయోనీయులు, అమ్మోనీయులు అనే ముగ్గురు దండెత్తి వచ్చారు. అప్పుడు యెహోషాపాతు ప్రభువుని ఆశ్రయించారు. అదే అధ్యాయములో 12వ వచనం చూస్తే, ఈ గొప్ప సైన్యమును ఎదిరించుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ఆయన్ని నమ్మి ఆయన పైన ఆనుకొని ఆయన్ని ఆశ్రయించాడు. అలాగున ఆశ్రయించడం ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీ యుద్ధం మీరు కాదు నేను చేస్తానన్నా. అలాగున షేయీరు మన్యవాసుల్ని వారి మధ్యలో ఉంచాడు. వారు మాయోనీయులు, మోయాబీయులు, అమ్మోనీయులను హతము చేశారు. ఆ తర్వాత వారు ఒకరినొకరు హతము చేసుకొని చనిపోయారు. ఆ విధముగా యెహోషాపాతు దేవుణ్ణి నమ్మినందుకు, దేవుణ్ణి ఆశ్రయించినందుకు, దేవుని పైన తన మనస్సు నిలుపుకున్నాడని 20వ అధ్యాయము 3వ వచనములో చదువుతున్నాం. కాబట్టి ఆ ప్రభువు పాదాల దగ్గరికి మనము వెళ్ళి 3, 4, 5, 6 వచనాలు చదువుతుంటే కేవలం దేవుని పైన తన మనస్సు నిలుపుకొని ఆయన నమ్మి ఆయన ఆశ్రయించడం ద్వారా విజయాన్ని పొందాడు. కాబట్టి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. ఈ మాటలు నమ్ముదాం, ప్రభువుని విశ్వసిద్దాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, యెహోషాపాతుకి ఇచ్చిన నమ్మకం, యెహోషాపాతు కలిగి ఉన్న నమ్మకం, యెహోషాపాతు నిన్ను ఆశ్రయించిన విధానము మా మధ్య ఉంచారు. అలాగున మేము కూడా నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించి వెంబడించే అనుభవం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. వాక్యం విన్న వారందరినీ దీవించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజలాడండి. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా